సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనలో చాలా మందికి ఒక మంచి సమాజం కావాలని కోరుకుంటాం. రోడ్లు శుభ్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలి, పర్యావరణ రక్షించబడాలి, యువత మంచి మార్గంలో నడవాలి. కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మంచి సమాజం కావాలని కోరుకునే మనం ఆ మంచి సమాజం కోసం ఏం చేస్తున్నాం? ఎందుకంటే సమాజం అనేది వేరే వ్యక్తుల చేతుల్లో మాత్రమే తయారైంది కాదు. మనమే సమాజం. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన బాధ్యత ఇవన్నీ కలిపి మన సమాజాన్ని నిర్మిస్తాయి. అందుకే సమాజం మారాలి అంటే ముందుగా మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి. మన ప్రవర్తనే మొదటి బాధ్యత. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పెద్ద పెద్ద పనులు చేయడం మాత్రమే కాదు. రోడ్డుపై చెత్త వేయకుండా ఉండడం, క్యూలో మన వంతు వచ్చే వరకు వేచి ఉండడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం, పబ్లిక్ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇతరులను గౌరవించడం, ఇవన్నీ సామాజిక బాధ్యతల్లో భాగమే. చిన్న మంచి పని పెద్ద మార్పునకు మొదటి అడుగు. పర్యావరణ బాధ్యత మనకు ప్రకృతి అవసరం. ప్రకృతిని మనం అవసరం లేదు. అందుకే వాటిని నీటిని వృధా చేయకుండా ఉపయోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెట్లను పెంచడం, విద్యుత్తును ఆదా చేయటం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం. ఇవి మన భవిష్యత్ తరాల కోసం మనం చేయాల్సిన బాధ్యతలు. ఒక వ్యక్తి నాటినటువంటి ఒక చెట్టు చిన్నదే కావచ్చు, కానీ లక్షల మంది నాటితే అది ఒక పచ్చని భవిష్యత్తుగా మారుతుంది. సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మనం చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఒక గొప్ప శక్తి. దానితో ప్రపంచానికి మంచి సమాచారాన్ని అందించవచ్చు. అదే ఫోన్తో తప్పుడు సమాచారాన్ని కూడా క్షణాల్లో వ్యాప్తి చేయగలం. అందుకే సోషల్ మీడియాలో సమాచారం చూసిన వెంటనే షేర్ చేయకండి. ఒకసారి ఆలోచించండి, ఇది నిజమేనా? నిజమని నిర్ధారించుకున్న తరువాతే షేర్ చేయండి. ఎందుకంటే మన వేళ్లతో చేసే ఒక క్లిక్ కూడా సమాజ బాధ్యత ఉంది. మనుషుల పట్ల మన బాధ్యత. మన సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు. వారి ఆలోచనలు వేరు కావచ్చు, వారి భాష వేరు కావచ్చు, వారి పరిస్థితులు వేరు కావచ్చు, కానీ మనమంతా మనుషులమే. అందుకే ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరినైనా వారి రూపాన్ని బట్టి, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి, వారు చేసే వృత్తిని బట్టి తక్కువ చూడకూడదు. మనిషిని మనిషిగా గౌరవించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత. యువత పాత్ర. ఇప్పుడు ముఖ్యంగా యువతతో ఒక మాట చెప్పాలి. యువత చేతిలో ఉన్నటువంటి శక్తి అపారమైనది. మీ చేతుల్లో టెక్నాలజీ ఉంది, మీ చేతుల్లో జ్ఞానం ఉంది, మీ చేతిలో సోషల్ మీడియా ఉంది, మీకు కొత్త ఆలోచనలు ఉన్నాయి. మీ శక్తిని కేవలం వినోదం కోసం కాకుండా సమాజం కోసం ఉపయోగించండి. ఒక మంచి విషయం నేర్చుకోండి, మరొకరికి నేర్పించండి. ఒక చెట్టు నాటండి, ఒక విద్యార్థికి సహాయం చేయండి, ఒక మంచి ఆలోచనను సోషల్ మీడియాలో పంచుకోండి. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో కూడా ఉంది. మనం ప్రతిరోజు చేయగలిగే 5 చిన్న పనులు. 1, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకండి. 2, నీరు, విద్యుత్తును వృధా చేయకండి. 3, ట్రాఫిక్ రూల్స్ మరియు చట్టాలను గౌరవించండి. 4, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి. 5, అవసరంలో ఉన్నటువంటి కనీసం ఒక్కరికైనా సహాయం చేయండి. ఇవి పెద్ద పనులు కావు, కానీ ప్రతి ఒక్కరూ చేస్తే సమాజంలో పెద్ద మార్పు వస్తుంది. మనలో చాలామంది అంటుంటారు, ప్రభుత్వం ఏదో చేయాలి, నాయకులు మారాలి, సమాజం మారాలి. కానీ ఒకసారి ఇలా ఆలోచిద్దాం, నేను ఏం చేయగలను? ఆ ఒక్క ప్రశ్న మన జీవితాన్ని మార్చగలదు. సమాజాన్ని మార్చడానికి మనం గొప్ప నాయకులం
కావలసినటువంటి అవసరం లేదు. మన పని నిజాయితీగా చేయాలి. మనం చుట్టూ ఉన్నటువంటి వారిని గౌరవించాలి. ప్రకృతిని కాపాడాలి. టెక్నాలజీని బాధ్యతగా ఉపయోగించాలి. అవసరంలో ఉన్నటువంటి వారికి మనవంతు సహాయం చేయాలి. అప్పుడు మార్పు ఎక్కడో మొదలవ్వాల్సినటువంటి అవసరం లేదు. మార్పు మన దగ్గర నుంచే మొదలవుతుంది. ఈరోజు మనమందరం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. నేను మంచి సమాజాన్ని కోరుకోవడం మాత్రమే కాదు, మంచి సమాజాన్ని నిర్మించడంలో నా వంతు బాధ్యత కూడా నిర్వర్తిస్తాను. ఎందుకంటే మంచి సమాజం కోసం ఎదురు చూడకండి. మంచి సమాజాన్ని మనమే నిర్మిద్దాం. మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత గల వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. నా యొక్క ఛానల్ను, అంటే నేను అందించినటువంటి సమాచారం మంచిగా అనిపిస్తే గనుక నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.